హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం రెస్టారెంట్ స్టైల్లో టేస్టీ పన్నీర్ కర్రీ రెసిపీని చూద్దాము. ఈ కర్రీ రోటీస్, నాన్స్ ఇంకా జీరా రైస్కి మంచి కాంబినేషన్. మనం రెగ్యులర్గా చేసుకునే మసాలా కర్రీలా కాకుండా ఒక డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కడాయి పన్నీర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం రండి. ముందుగా మనం ఈ కర్రీకి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 3 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు వల్ల ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది, తప్పకుండా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాలు, 3 ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని లో మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఎండుమిర్చి అయితే కొంచెం కారం తక్కువ ఉన్న కాయలు తీసుకోండి. నేనైతే బ్యాడ్గి కాయలు తీసుకున్నాను. ఇవి మాడిపోకుండా కలుపుకుంటూ కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ మసాలాలో మనం చెక్క, లవంగ, యాలకులు ఇవేమీ వేయమండి. రెగ్యులర్గా మనం మసాలా, గరం మసాలా అంటే అవే వేస్తాం కదా, అలా కాకుండా ఈ మసాలా పొడితో ఒక్కసారి, ఇలా తయారు చేసిన మసాలాతో ఒక్కసారి అయితే ట్రై చేయండి. కర్రీని చాలా రుచిగా ఉంటుంది. చూడండి, బాగా వేగిపోయాయి కదా. ఇలా బాగా వేయించేసుకుని ఒక ప్లేట్లోకి పోసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కడాయి మసాలా అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ వెన్న కానీ వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో పెద్దగా కట్ చేసుకుని ఒక పెద్ద ఉల్లిపాయని చూడండి ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని విడివిడిగా చేసి వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద క్యాప్సికం కూడా చూడండి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేసుకోవాలి. ఇంకా టమాటో కూడా కొంచెం పెద్ద ముక్కలు, నేనైతే ఒక పెద్ద టమాటో తీసుకున్నాను. గింజలు తీసేసుకుని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే పన్నీర్ కూడా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇది వచ్చేసి 200 గ్రాములు 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి ఈ నెయ్యి అంతా కూడా, వెన్నంతా కూడా వీటికి బాగా పట్టేలాగా కలిపేసుకుని మనం తయారు చేసుకున్న కడాయి మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్, ఈ ముక్కలకి సరిపడా సాల్ట్, నేనైతే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఈ మసాలా, ఈ సాల్ట్ అంతా కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకుని మూత పెట్టి 2-3 నిమిషాల పాటు, మరీ ఎక్కువసేపు అవసరం లేదు, 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్లోనే ఉండాలి, ఇప్పుడే ఆన్ చేయొద్దు. 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ వెన్న కానీ వేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ముందే ఆన్ చేసేసామనుకోండి మసాలా ఉంది కదా, మాడిపోతుంది. ఈ నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా, వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. లో మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ, మధ్యలో కలుపుకుంటూ ఈ ఉల్లిపాయని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మరీ ఎర్రగా అవసరం లేదు, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటో లేదా చిన్నవైతే 2 టమాటోల్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే 3/4 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే మనం తయారు చేసుకున్న కడాయి మసాలా ఉంది కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఈ కడాయి మసాలాని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసేసి స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనం సగం మాత్రమే ఇందులో వేస్తాము. ఈ మిగిలిన సగం ఉంది కదా, దీన్ని ఎయిటెడ్ జార్లో పెట్టేసి స్టోర్ చేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మాడిపోకుండా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఆయిల్ సపరేట్ అయింది కదా, ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించేసుకుని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పన్నీర్, క్యాప్సికం ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కడాయి మసాలా రెడీగా ఉందనుకోండి, ఈ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ. ఈ విధంగా బాగా కలిపేసుకుని ఇందులో 1 టీ గ్లాస్, ముందైతే 1 టీ గ్లాస్ నీళ్ళు పోసి చూడండి. సరిపోకపోతే ఒకసారి కలిపి చూసుకుని, సరిపోకపోతే మరి కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. ఇది ఇంకొంచెం టైట్గా అనిపిస్తుంది, ఇంకొంచెం నీళ్ళు, మనం పన్నీర్ తీసి పెట్టాం కదా ఒక గిన్నెలోకి, ఆ గిన్నెలో కొంచెం నీళ్ళు పోసి తొలిపేసి ఆ నీళ్ళు కూడా పోస్తున్నాను. మరీ పల్చగా చేసుకోవద్దు, కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా ఉండేలాగా చూడండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నీళ్ళు పోసుకోవాలి. ఇలా నీళ్ళు పోసేసి ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసి లో మీడియం ఫ్లేమ్లో ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కసూరి మెతిని చేత్తో కొంచెం నలిపి వేసేసుకోండి. ఇంకా ఒక గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసి అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇవి వేసాక ఒక 2 నిమిషాల పాటు ఉడికించేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. అయితే ఈ కర్రీ మరింత రుచిగా రావడానికి ఇందులో క్రీమ్ వేస్తాము. క్రీమ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే పాల మీద మేగడ ఉంటుంది కదా, మనం వెన్న తీయడానికి మేగడ తీసి పెడతాము, ఆ పాల మేగడైనా వేసుకోవచ్చు. నేనైతే పాల మేగడ వేస్తున్నాను. మనకి మెజరింగ్ కప్పులు 1/2 కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుడు పాల మేగడ వేసేసుకుని ఈ మేగడంతా ఇందులో బాగా కలిసేలా కలిపేసి 1-2 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కడాయి పన్నీర్, ఎంతో టేస్టీగా ఉండే కడాయి పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది.
అచ్చం మనకి రెస్టారెంట్‌లో తిన్నట్లే అనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది. టెక్స్చర్ కూడా చూడండి కర్రీ ఎంత బా వచ్చిందో కదా! అప్పుడప్పుడు రెస్టారెంట్ స్టైల్ ఫుడ్‌ని ఇంట్లో ట్రై చేయాలనుకుంటే ఒక్కసారైతే ఈ కడాయి పనీర్‌ని ఒకసారైతే తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ రోటీస్ ఇంకా ఫ్లేవర్డ్ రైస్‌లోకి చాలా బావుంటుంది. నేనైతే మల్టీగ్రెయిన్ చపాతీలు చేశాను. ఈ మల్టీగ్రెయిన్ చపాతీ పిండి రెసిపీ అయితే ఆల్రెడీ మన ఛానల్‌లో ఉందండి. లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంచుతాను చూడండి. మరి ఈ కర్రీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన విన్సీ కిచెన్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. Thank you.